అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. అసెంబ్లీకి రాలేదని చర్యలు తీసుకుంటే రాజీనామాలు చేయాలని జగన్ నిర్ణయించుకున్నాడట. అయితే పార్టీ నేతల సమావేశంలో కూడా ఆయన ఆలోచన చెప్పిండట. ఆయన రాజీనామా చెయ్యమంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చేస్తారట. చెయ్యకపోతే తాడేపల్లికి పిలిపించి మరీ చేయిస్తాడంట. వైసీపీల జగన్ నిర్ణయమే ఫైనల్. జగన్ నోట రాజీనామా మాట విన్న తర్వాత వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ఎట్లా అనిపించిందో గాని ప్రస్తుతం ఆయన రాజకీయ నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు పరిశీలిస్తున్న వాళ్ళందరికీ జగన్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు ఒకవేళ ఇంట్లో రాజీనామా చేస్తే అదే అత్యుత్తమం అని అంటున్నారు. అనర్హత వేటు వేస్తే రాజీనామా అవసరం పడదు. వాళ్లే రాజీనామాలు చేస్తే ఆనందంగా ఆమోదిస్తాడు స్పీకర్. ఇదే విషయంలో చర్యలు అన్నారంటే జీతభత్యాలు నిలిపివేసుడు. ఈ మధ్య అసెంబ్లీకి రాని పనిచేయని ఎమ్మెల్యేలకు జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలని స్పీకర్ ఆయన్ను అడిగిండట. అసెంబ్లీకి రాకపోయినా కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్లుగా టీఏ డిఏలు పొందుతున్నారు. ఇలా అలవెన్సులు కూడా పొందుతున్నారు. అయితే వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసే ఆలోచనలో స్పీకర్ ఉన్నట్టయితే తెలుస్తుంది. గిసంటి చర్యలు తీసుకుంటే జగన్ రాజీనామా చేస్తానంటున్నాడంట. గదే జరిగితే ఉప ఎన్నికలు వస్తాయి. వాళ్లకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా వేధించిల్లని, అసెంబ్లీకి పోకపోతే జీతాలు కూడా ఆపేసిల్లని చెప్పి ప్రజల కాడికి పోయి ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళ కాడికి పోయి వాళ్ళ సానుభూతి లభిస్తుందని జగన్ అనుకుంటున్నాడు. జగన్ రాజకీయ వ్యూహాలల్లో కుట్రలు, సానుభూతి ప్రధాన పాత్ర పోషించుతాయి. ఇప్పటికీ ప్రజలల్లా ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం ఉందని జగన్ నమ్ముతున్నాడు. సర్కార్ని ఎందుకు గెలిపించినమా అని ప్రజలు బాధపడుతున్నారని ఆయన అనుకుంటున్నాడు. దీన్ని నిరూపించడానికి ఇప్పుడు ఉప ఎన్నికలు మంచి చాయిస్ కదా. జగన్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేస్తే మళ్ళొకసారి గోల కొట్టినట్లేనని భావిస్తున్నాడు. మరి ఇప్పుడు జగన్ చెప్పినట్టుగా ఆ మాటలల్లా చెప్పినట్టుగా ధైర్యం చేసి రాజీనామా చేస్తారంటారా?